బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. వరంగల్ జిల్లాలో ఇటీవల కాలంలో వర్షానికి ఎంతలా అతలాకుతలం అయిపోయింది. రోడ్లపైకి ఇళ్లలోకి ఏ రకంగా భారీగా వరద నీరు చేరిందో మనందరికి తెలిసిందే. అయితే వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఒక ట్రాన్స్జెండర్ గతంలో వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ట్రాన్స్జెండర్ పుష్పితలయ సవాల్ చేశారు. నిజంగా ఇప్పుడు ఎందుకు ఈ స్పెషల్గా తీసుకోవాల్సి వచ్చిందనంటే తను సంచలన ఆరోపణలు చేశారు, సంచలనమైనటువంటి ఒక సవాల్ కూడా చేశారు. మీరు చీరా గాజులు పంపిస్తున్నాను వేసుకోండి అని చెప్పి ఆ విజువల్ చూడండి, చీరా గాజులు చూపిస్తోంది ఆ ట్రాన్స్జెండర్ పుష్పితలయ. సో మొన్న వచ్చినటువంటి వరదలకి స్థానిక నాయకులు ఎవరు కూడా ప్రజల్ని ఆదుకోలేదు. డైరెక్ట్గా వచ్చి ఈ సమస్యకు మీరే కారణము, అక్కడికి వచ్చి కబ్జాలు అవుతూ ఉన్నాయి, ఆ కబ్జాల నుంచి మీరు బయటికి విడిపించకుండా ఇంత పెద్ద ఎత్తున వరంగల్ నగరం మొత్తం కూడా అతలాకుతలం అవుతుంటే ఎక్కడ పోయారంటూ కూడా క్వశ్చన్ చేస్తోంది. సో ఎమ్మెల్యేలకి చేత కాకపోతే తమ కమ్యూనిటీలోకి అంటే తమ ట్రాన్స్జెండర్లోకి చేర్చుకుంటామని కూడా తను చెప్పుకొచ్చారు. చీరా గాజులు పసుపు కుంకుమలు పంపిస్తున్నాను అని చెప్పి పుష్పితలయ్య ఆ చీరా గాజులని అవన్నీ కూడా చూపించారు. ఒకసారి తను కొంతమంది స్థానికులను అక్కడ ఎవరైతే హట్స్ ఉన్నారో అయితే అక్కడ బాధితులు ఉన్నారో వారందరినీ కూడా ఒక దాటికి చేర్చి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ ఏం మాట్లాడారో చూద్దాం. మేము ఈ వీళ్ళకి పంపిస్తున్నాం ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ గలం విప్పి బయటకు వచ్చి పని చేయడానికి సిద్ధపడితే మీరు మగవాళ్ళై ఉండి ఏం పని చేస్తున్నారు? ఎమ్మెల్యేల జనాలు ఎందుకు ఏలుకున్నారు మిమ్మల్ని? మేము ఈ వీళ్ళకి పంపిస్తున్నాం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల హస్తం ఇది. మరి ఎమ్మెల్యేలకు చేత కావట్లేదా? పరిపాలన చేత కాకపోతే చెప్పండి. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో మేము చోటిస్తాం. ప్రజల గలమై మేము ప్రజల ముందుకు వస్తాం. ట్రాన్స్జెండర్స్ దాంట్లో మీకు సగ భాగాన్ని మేము ఇస్తాం. రండి, మరి మీకు చేత కాకుంటే పరిపాలన రైట్. డైరెక్ట్గా మేము మీకు ట్రాన్స్జెండర్లో అవకాశం ఇస్తాం, పరిపాలన చేత కాకపోతే రండి అని చెప్పి సవాల్ చేశారు. ఆ తర్వాత చీరా గాజులు పంపిస్తూ వేసుకోండి అని చెప్పి తను ఆ లైవ్లో కూడా చూపిస్తూ ఉన్నారు చీరా గాజుల్ని. డైరెక్ట్గా సామాన్యులు ఎవరైనా లేకపోతే అటు మహిళలైనా ఆ తర్వాత పురుషులు ఎవరైనా కూడా రాజకీయంగా టార్గెట్ చేయొచ్చు, తమ ఆవేదనలు వ్యక్తు క్వశ్చన్ చేయొచ్చు, ఏకంగా ఎమ్మెల్యేలను కడిగి పారేయచ్చు. వాళ్ళకున్న హక్కు, ఓటర్లుగా వాళ్ళకున్నటువంటి ఒక ప్రజాస్వామ్యంలో ఈ యొక్క పద్ధతి. డెఫినెట్గా వాళ్ళ సమస్యలు చెప్పొచ్చు. డైరెక్ట్గా ఒక ట్రాన్స్జెండర్ మా కమ్యూనిటీలో కలిసిపోండి అని చెప్పి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలకి సవాల్ చేసిందనంటే ఇప్పుడు ఇది పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారింది. ఎస్, మనతో పాటుగా ఈ ట్రాన్స్జెండర్ పుష్పితలయ్య గారు ఉన్నారు, లైవ్లో అందుబాటులో ఉన్నారు. పుష్పితలయ్య గారు, సో డైరెక్ట్గా మీరు వారికి సవాల్ చేశారు, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో చేరమన్నారు, చీరా గాజులు పంపిస్తున్నాను తొడుక్కోండి అని చెప్పి కూడా చెప్పుకుంటున్నారు. సో ఎవరికి మీ ఛాలెంజ్, ఎవరిని ఛాలెంజ్ చేశారు, ఎందుకు ఈ ఛాలెంజ్? మరి ఈ ఛాలెంజ్ ఎందుకు చేశానంటే వర్షంలో నీరేది ఇల్లు కాదండి. మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఒకటి గమనించండి. రామన్నపేట విషయంలో అంటే మీ ఛాలెంజ్ ఎవరికి, ముందుగా మీ ఛాలెంజ్ ఎవరికి, ఏ ఎమ్మెల్యేకి ఛాలెంజ్ చేశారు మీరు? ఎవరికి చీర గాజులు పంపిస్తున్నట్టుగా మీరు కోట్ చేశారు? ఇక్కడ నిర్వహిస్తున్న ఎమ్మెల్యేలు హన్మకొండ నుంచి నాయని రాజేందర్ రెడ్డి గారికి, అలాగే తూర్పు నుంచి మినిస్టర్ కొండ సురేఖర్ గారికి, అలాగే వడకనపేట కేఆర్ నాగరాజు గారికి, అలాగే పరకాల ఎమ్మెల్యే ఏడు ప్రకాష్ రెడ్డి గారికి, అలాగే ఎంపీ కడియం కావ్య గారికి కూడా సవాల్ విసిరారు. అంటే మీరు మొత్తంగా ఒక మంత్రికి, ఒక ఎంపీకి, ముగ్గురు ఎమ్మెల్యేలకి, రేవూరు ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, నాయన్ రాజేంద్ర అందరు కూడా పసుపు కుంకుమ చీర గాజులు ఇచ్చి మీకు చేత కాకపోతే మా కమ్యూనిటీలో చేరమని అడిగారా? అంటే ఎమ్మెల్యేలుగా వాళ్ళ పార్టీ ఏకంగా ముఖ్యమంత్రి వచ్చాడు కదా వరంగల్ జిల్లాకి, ఒక ముఖ్యమంత్రి కూడా అక్కడికి వచ్చారు, పర్యటించారు. ఆయన మంత్రులు అక్కడే ఉన్నారు. కొండా సురేఖ గారు మా లైవ్లో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకొచ్చారు. ఇక్కడ వరంగల్కి సంబంధించి ప్రాంతాల్లో, తర్వాత హంటర్ రోడ్ దగ్గర కూడా చాలా సందర్భాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు అక్కడ మా లైవ్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు ఎలా చెప్తారు మీరు? ముఖ్యమంత్రి గారు వచ్చి చేతులు పోతే సరిపోదు కదండి. ప్రజల దగ్గరికి వచ్చి ప్రతి ఇంటింట ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రతి ఇంటింట వెళ్ళి ఏమేమి నష్టపోయారు, ఏమేమైంది, తెలియ ఎలా ఉంది, మిమ్మల్ని ఎవరైనా మంచి పరామర్శించారని అడిగారు, వాళ్ళ కార్యకర్తలు ఏమి వచ్చారని అడిగారా? మాకు ఇప్పుడు వరంగల్ తూర్పు పశ్చిమ కావచ్చండి,
ఎక్కడ కూడా వచ్చి పరామర్శించింది. ఏదో చోట వాళ్ళకి నీళ్లు లేని చోట, సదుపాయాలు ఉన్న చోట వెళ్ళి పరామర్శించి వచ్చారు తప్ప గొంతుక రాకుండా నీళ్లు విజువల్స్ మీకు చూపిస్తాను. ఆ రోజు ఎవరు రాలేదు. నా ఇంట్లోనే ఒక 10 మెంబర్స్ కి అన్నం పెట్టడం కూడా జరిగింది. నేను సెకండ్ ఫ్లోర్ లో ఉంటాను కాబట్టి జలమయం అయింది కాబట్టి అక్కడికి ఎవరు రాకుండా నేను పెట్టాను. ఎవరైనా కానీ ఎమ్మెల్యేలు వచ్చి ఎక్కడ ఎవరికి నీళ్లున్న చోట వచ్చి ప్రమాదమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళకి వచ్చి ఎవరిని ఆదుకోలేదు, ఆదరించలేదు. ఇది ముమ్మాటికి నిజం. నీళ్లు లేని చోట వెళ్ళి పరామర్శించడం కాదు, గొంతుక దాకుండా వాళ్ళ ఆ ఏరియాకి వచ్చి పరామర్శించడం, వాళ్ళని ఆదుకోవడం. అది కానీ ఇది ఒక డెఫినెట్ గా సరే, ఇక్కడ ఎమ్మెల్యేల తప్పు ఉందా అని అంటే బయటకు రాకపోవడం ఒక పొరపాటేమో, లేకపోతే మీకు కనిపించలేదేమో, అనుకున్న స్థాయిలో వాళ్ళు రీచ్ అవ్వలేదేమో. డెఫినెట్గా పని చేసినా కూడా కొన్ని సందర్భాల్లో ఆరోపణలు ఎదుర్కోక తప్పదు. ఆ డెఫినెట్గా రాజకీయాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎవరైనా ఆరోపించవచ్చు, మీకున్న హక్కు కూడా. బట్ ఇది డెఫినెట్గా ప్రకృతి వైపరీత్యమే కదా. వర్షాలు రావడము, తర్వాత చెరువు కట్టడాన్ని కూడా ఒక ఎమ్మెల్యే చేయడం వల్లనో లేకపోతే ఒక ముఖ్యమంత్రి చేయడం వల్ల అయిన సందర్భం కాదు కదా. డైరెక్ట్గా మీరు వాళ్ళని టార్గెట్ చేసి చీరా గాజులు తొడుక్కోమని చెప్పి అనేటువంటి విధంగా మీరు కోట్ చేస్తారు కదా. సో ఓవరాల్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కూడా యాక్సెప్ట్ చేస్తారా ఈ విషయాన్ని? నేనేదో ఒక ట్రాన్స్జెండర్ని, నాకు ఎలక్షన్ లో ఎవరు వచ్చారా రాలేదనేది పక్కన పెట్టండి. మీరు ఇప్పుడు వర్షాలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. మాకు పక్కనే భద్రకాళి చెరువు ఉంది. భద్రకాళి చెరువు 133 మీటర్లు ఉన్న బొంది వాకును అది భూ కబ్జాలు చేసి ఇప్పుడు 33 మీటర్ల వరకు కుదాయింపు పడింది. అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? అందులో భూ కబ్జాలు ఎవరెవరు చేశారు? అది భూ కబ్జా అవ్వడం వల్లనే ఇలాంటి దుష్పరిస్థితి మాకు ఎదురైంది. అక్కడ 133 మీటర్లలో అక్కడ నుంచి 33 తీసుకొచ్చిన ప్రాంతంలో అక్కడ ఒకటే విషయం అండి. అంటే ఎవరు కబ్జా చేశారు? అది మీరు చెప్తున్న ఎమ్మెల్యే ఎవరైనా కబ్జా చేశారా? వాళ్ళ అనుచరులో లేకపోతే వాళ్ళు? ఒకటండి, నేను సర్వే నెంబర్లతో సహా చెప్పాను. 766 సర్వే. ఖమ్మం బ్రిడ్జి కింద ఉన్న అపార్ట్మెంట్స్ ఎవరి పరిధిలో? అక్కడ కొబ్బరి తోట ఉంది బొందిబాగులో, అది ఎవరి పరిధిలో ఉంది? అంటే ఎవరు డైరెక్ట్ గా చెప్పండి, మీరు పేర్లు చెప్పండి. ఎవరైనా కబ్జా చేసి వాళ్ళ మూలంగానే ఈ ప్రమాదం జరిగింది, ఈ వాగు భద్రకాళి చెరువు ఉప్పొంగింది, కట్ట తగ్గింది అని అంటే వాళ్ళని బాధ్యులు చేద్దాం, పబ్లిక్ కూడా అర్థమవుతుంది. సో మీరు ఎవరైనా వీళ్ళే కారణం, ఈ ఎమ్మెల్యే కబ్జా చేయడం మూలంగానే లేకపోతే ఎంపీ కబ్జా చేయడం మూలంగానే ఇది జరిగిందని చెప్పగలుగుతారా? ఏమండి, నేను ఈ అధికారంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నేనేమంటున్నాను, ఇక్కడ ఏ పర్సన్ అయినా పర్వాలేదు, కానీ కబ్జా చేసిన నాయకులు, రాజకీయ నాయకులు చేసిన కుట్రనండి. రైట్, మళ్ళీ రికనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. చుట్టూ టెక్నికల్ ఇష్యూ స్ట్రక్ అయిపోయారు. సో తను చెప్తున్న మాట ఏంటంటే, వరంగల్ నగరం నీట మునిగిపోయినప్పుడు, వర్షం వచ్చి వరదలతో అల్లాడిపోయినప్పుడు ఎమ్మెల్యే ఎవరు సహాయం చేయలేదు, వాళ్ళు రాలేదు అని చెప్పి పుష్పితలయ్య గారు అంటున్నారు. మాట్లాడుతున్నారా? రైట్. సో తను మాట్లాడుతున్న మాట, సో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఛాలెంజ్ చేశారన్నట్టుగా చెప్తున్నారు తను. సో ఆ ఎమ్మెల్యేలు ఎవరు అని అంటే రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, నాయన్ రాజేందర్ రెడ్డి, వీళ్ళని ఛాలెంజ్ చేశాను నేను అని చెప్పి తను చెప్తున్నారు. డైరెక్ట్గా చీరా గాజులు పంపి మీరు తొడక్కోండి, లేకపోతే మా కమ్యూనిటీలో చేరండి అని కూడా ఛాలెంజ్ చేశారు. జనరల్గా ఒక మహిళనో లేకపోతే ఒక పురుషుడో లేకపోతే వారికి ఉన్న ఆవేదననో సమస్యను వెళ్ళగక్కితే ఇంత స్పెషల్ అటెన్షన్ వచ్చేది కాదు, ఇంత సమస్య అయ్యేది కాదు. కానీ ఒక ట్రాన్స్జెండర్ ఇప్పుడు సవాలు చేయడమే హాట్ టాపిక్గా మారింది, పెద్ద చర్చనీయాంశంగా మారింది. పుష్పితలయ్య అనేటువంటి ఈ మహిళ, ఈ ట్రాన్స్జెండర్ ఇప్పుడు డైరెక్ట్గా మా కమ్యూనిటీలో చేరిపోండి అని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. రైట్, ఒక్కసారి పుష్పితలయ్య గారు మళ్ళీ జాయిన్ అయ్యారు. పుష్పితలయ్య గారు ఒకసారి ఆల్టర్నేట్ ఆన్ చేయండి మళ్ళీ. సో మీకు మళ్ళీ మాట్లాడదాం మనం. సో తను చెప్తున్న మాటలో కబ్జా గురైంది, కబ్జా గురవడానికి గతంలో రాజకీయ నాయకులు కానివ్వండి, ఇప్పుడు రాజకీయ నాయకులు వీళ్ళే కారణమయ్యారు కాబట్టి నేను ఇలా ఛాలెంజ్ చేస్తున్నానని చెప్తున్నారు. సో మాట్లాడదాం మళ్ళీ. పుష్పతలయ్య గారు, మీ ఛాలెంజ్ ని 2 సంవత్సరాలు దగ్గరికి వస్తుంది. ఇప్పటికీ ఒక 4 సార్లు వర్షాలు పడింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేయర్ వచ్చి స్పందించింది లేదు. నిన్న మొన్న వచ్చి ఫోటో దిగిపోతా అన్న విజువల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. వచ్చి ఫోటో దిగిపోతాను, మీ ఇంటికాడ ఎవరింటికాడ వాళ్ళే ఉండండి అంటున్నారు. మాకు ఫోటోలు దిగడానికి కాదమ్మా, మాకు వర్షపు నీరు రాకుండా పరిష్కారం చేయండి అని మేము ప్రజలం అడిగాము. మేము అడగడానికి వెళ్తేనే మమ్మల్ని పట్టించుకోకుండా నువ్వు జరుగు, సైడ్కి జరుగు. నేను అన్నాను, అమ్మా మా ప్రాబ్లం ఇది, మా ప్రాబ్లం ని మీరు సాల్వ్ చేయండి అని నేను దగ్గరికి వెళ్తే కూడా నన్ను ఒక ట్రాన్స్జెండర్ గా విమర్శించి వెళ్ళిపోయింది తప్ప, ఇక్కడ ఉన్న విజువల్స్ కూడా మీకు పంపిస్తానండి. మమ్మల్ని చాలా అవమానపరిచింది మేయర్ కూడా.
ఒక మాట చెప్పాలి, ఏ పార్టీలో ఉన్న కొండ సురేఖ గారు అయితే మాకు చాలా, పార్టీలు పక్కన పెట్టండి, వ్యక్తిగతంగా తన దగ్గరికి వెళ్తే తన బిడ్డలాగా చూస్తాడు. కానీ మేయర్ గారు అయితే మమ్మల్ని పక్కనకి వెళ్ళి సమస్య చెప్తుంటే నువ్వు వెళ్ళు, నువ్వు జరుపు, ఇంత విమర్శ వచ్చినప్పుడు మేము మగవాళ్ళనైనా టార్గెట్ చేస్తాం. అదే పదవులు మాకు ఇచ్చి అదే కాంట్రాక్టులు మాకు ఇస్తే మేము పని చేయలేమండి. ట్రాన్స్జెండర్లు పని చేయని వల్ల ఈ కాంట్రాక్టుల కోసమే ఇవన్నీ తీసుకొని మీ ఛాలెంజ్ మీరు సమర్థించుకుంటున్నారా? మీ ఛాలెజ్ మీరు సమర్థించుకుంటున్నారా? చేసింది లేదండి. లేదు పుష్పితలయ్య గారు, మీ ఛాలెంజ్ మీరు సమర్థించుకుంటున్నారా? తీసి మీ ఛాలెంజ్ మీరు సమర్థించుకుంటున్నారా? భద్రకాళిలో ఉండే వాటర్ అన్ని మీరు ఛాలెంజ్ చేశారు కదా, చీరా గాజులను అక్కడ చాలా క్లియర్ గా మీరు మీడియా కాన్ఫరెన్స్ లో డైరెక్ట్ గా చూపించి ఇవి తొడుక్కోండి అని చెప్పి పంపిస్తున్నారు. మీ ఛాలెంజ్ మీరు సమర్థించుకుంటున్నారా? అంటే ఇలా అనడం కరెక్టే అంటారా? కరెక్టే అంటారా అంటే అది ముమ్మాటికి కరెక్టే. పని చేయనప్పుడు చేతగాని వాళ్ళు అవుతారు కదా. అంటే అలా అడగాల్సిన తీరులో డెఫినెట్ గా మీరు క్వశ్చన్ చేస్తున్నారు, ఓకే, మీ క్వశ్చనింగ్ లో తప్పేం లేదు. బట్ డైరెక్ట్ గా మీరు ఇలా పంపించడం, మా కమ్యూనిటీలో చేరండి అని ఈ రకంగా అడగడం, పోనీ మీ కమ్యూనిటీని యాక్సెప్ట్ చేస్తుందా ఈ ఛాలెంజ్ ని? ఎందుకు చేయదండి? మగవాళ్ళే వచ్చి సర్జరీలు చేసుకొని ఆడవాళ్ళ అంటే మీరు రకంగా ఛాలెంజ్ చేయడం, పొలిటికల్ గా తీసుకొచ్చి దీన్ని ఛాలెంజ్ చేయడం, ఇలా మా దాంట్లో చేరిపోండి చేత కాకపోతే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొంత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు అవకాశం ఇవ్వాలని చెప్పి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా మీకు అవకాశం కల్పిస్తూ తెలంగాణ వ్యాప్తం కొంతమంది అదే అవకాశం ఇచ్చి తీసుకున్నారు. వాళ్ళు కొంతమంది పనిచేస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా మొన్న మధ్య జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ప్రతిపక్ష పార్టీలు ఒక వ్యక్తి ఇలా చేయడం వల్ల ట్రాన్స్జెండర్ ఇబ్బంది పడడానికి ఒక సర్క్యులేట్ చేసిన తర్వాత మమ్మల్ని ఎవరు ఏమి ఇబ్బంది పెట్టలేదు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థికి మేము సపోర్ట్ చేస్తున్నామని బహిరంగంగా వచ్చి వాళ్ళంతా ఒక యుద్ధమే చేశారని చెప్పాలి. పోలీస్ స్టేషన్ ఎదుటి వచ్చి మాకు ఇలా సపోర్ట్ చేస్తున్నాం, మాపై తప్పుడుగా ప్రచారం చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇచ్చారు. సో డైరెక్ట్గా మీరు ఇప్పుడు ఛాలెంజ్ చేసే విషయాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనేది, అంటే మీరు ఇంకా అడగొచ్చు, మీకున్న రైట్ అది. మీరు మేయర్ని అడగండి, మంత్రిని అడగండి, ఎవరిని అడగండి, కానీ ఇలా ఛాలెంజ్ చేయడానికి వాళ్ళు అంగీకరిస్తారా? అంగీకరిస్తారండి, ఖచ్చితంగా అంగీకరిస్తారు. ఎందుకంటే నేను వాళ్ళ కమ్యూనిటీలోనే పుట్టిన బిడ్డని. నాకు హాని జరిగితే వాళ్ళు ఎందుకు రారండి? నేను అడిగేది ప్రజల సమస్య, ప్రజా గొంతుకై నిలబడుతున్నా. నేను నా ఒక్కదాని సమస్య గురించి నేను మాట్లాడట్లేదండి. నా ఒక్కదాని సమస్య పర్సనల్ సమస్య అయితే వాళ్ళు రారేమో. నేను ప్రజా గొంతుకై నిలబడ్డానండి, ప్రజల కోసం మాట్లాడుతున్నాను. నాకు అమ్మ నాన్న ఎవరు లేరు, తోబుట్టువులు. నేను ఒక్కదాన్ని ఇంతెందుకు కొట్లాడుతున్నాను? ప్రజల కోసమే కదా. మేము అడుక్కొని దీవించేది ప్రజలను ఎందుకండి? సంతోషంగా ఉండాలనే కదా. మరి అడుక్కొని రూపాయి అడుక్కొని వాళ్ళని దీవించినప్పుడు వాళ్ళ మంచి మేము చెయ్యాలి కదా. మేము ఒకటే అంటున్నామండి, చీరలు గాజులు పంపించినందుకే అవమానపడితే మేము ఒకటే, మా ఇండ్లలో ప్రజలు చస్తున్నారు. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు రోడ్లలో ఎన్నో యాక్సిడెంట్ అయిపోతున్నాయి, వాటి గురించి వాళ్ళు స్పందిస్తున్నారా? చీర గాజులు పంపిస్తేనే అవమానంగా ఫీల్ అయితే, మా కమ్యూనిటీలో చేర్చుకుంటాం, మా దాంట్లో కలవండి అంటేనే అవమానపడితే, మరి పనులు ఎక్కడ చేస్తున్నారు, ఎక్కడ జరుగుతున్నాయి? మమ్మల్ని రోడ్డు మీద ఆడుకునే సిగ్నల్స్ పాయింట్ మీద నిలబెట్టారండి. మా వాళ్ళ గ్రూప్ 2, గ్రూప్ 1 రాసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎన్నో పోస్టులు వస్తాయి, వాళ్ళకి ఆ పోస్టులు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు వరంగల్ వరదల విషయంలో ఫైనల్ గా మీరు ఏం కంక్లూడ్ చేయాలనుకుంటున్నారు? మీరు ఎవరిని ఇప్పుడు సవాల్ చేశారు, తర్వాత మీ సవాల్ ఏంటో చెప్పారు కూడా. సో మీరు ఏం పరిష్కారం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మరి డెఫినెట్ గా రాజకీయంగా మీరు వేసిన ఛాలెంజ్ కి అటువైపు నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. బట్ మీరు ఫైనల్ గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒకటేనండి, నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే 133 ఉన్న మీటర్లు 33కి ఎలా అయిందండి? ఎవరి కబ్జాలో ఉంది? అది పరిగణనలోకి తీసుకొని నేను ఇచ్చిన వాయిస్ లో ఎవరైనా కానీ ఎంక్వైరీ చేస్తే, అవును కరెక్టే, ఇది కబ్జాదారులు కబ్జా చేసిళ్ళు, ఇది కొన్నారు, ఇది ఎట్లా నాలా అనేది ఒక బొందివాగు, దాన్ని ఎవరు కబ్జా చేశారండి? చెరువుని తిరిగి మళ్ళీ పునరుద్ధరిస్తే ఈ సమస్య రాదంటారు అయితే అండి? ఆ చెరువుని మళ్ళీ పునరుద్ధరిస్తే ఈ సమస్య రాదు. ఎస్, మాకు చెరువు ఉన్న చోట చెరువే ఉండాలి, నీళ్లు చెరువులో ఉండాలి, కానీ ఇళ్లలో ఉండకూడదు కదా. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో మొత్తంగా ఇది ట్రాన్స్జెండర్ పుష్పితలయ్య గారు చెప్తున్నమాట. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్గా మారింది. సో తను డైరెక్ట్గా అక్కడ ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలని ఎంపీలని టార్గెట్ చేస్తూ, మీకు చేత కాకపోతే మా కమ్యూనిటీలో చేరండి అని చెప్పి చీరా గాజు పంపిస్తూ కూడా ఆ విజువల్ కనబడుతోంది. సో ఇది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరి